భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. తమిళనాడు బీజేపీ యొక్క మూమెంట్ చాలా ర్యాపిడ్గా జరుగుతుందండి. చాలా ముందుకి దూసుకుపోతుంది. అన్నమలై సారథ్యంలో అన్నమలై ఆయన గొప్ప లీడర్లా కనబడుతున్నాడు. అంతకుముందు అన్నాదురై, ఈ తర్వాత కరుణానిధి కంటే కూడా బెటర్. అన్నాదురై చాలా మాస్ పోలింగ్ లీడర్ అతను. అలాగే ఎంజీఆర్ సినిమా వల్ల ఆ టైప్లో మనవాడు దూసుకొస్తున్నాడు. ఆ లీడర్ అనేసరికి తమిళనాడులో కొంచెం హీరో వర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ హీరో వర్షిప్ చాలా ఎక్కువ అక్కడ. సో దానివల్ల ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే కానీ ఏ పార్టీ గెలవడం కష్టం. సో ప్రస్తుతం అన్నమలై వేవ్ అయితే జరుగుతుంది అక్కడ. అంతకుముందు బీజేపీ ఫ్లాగ్స్ అంటే సాఫ్రన్ ఫ్లాగ్ పట్టుకెళ్ళడానికి నామోషిగా ఫీల్ అయ్యారు, భయపడేవారు. ఇప్పుడు 20% యూత్ అంతా కూడా వాళ్ళ బళ్ళకి, సైకిళ్ళకి బీజేపీ ఫ్లాగ్ వేసుకుని తిరుగుతున్నారు. ఏమి లేదు, ఎలక్షన్ లేదు, ఏం లేదు, బట్ వాళ్ళ సపోర్ట్, వి సపోర్ట్ బీజేపీ సాఫ్రన్. అదొకటి. అంటే యాంటీ హిందుత్వ పాయింట్ కూడా కొంచెం అది కూడా ఒక ఇష్యూ. ఏంటంటే మన ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాడు. ఆ వాటికి రియాక్షన్ కూడా అయి ఉండొచ్చు. ఇది బేసిక్గా అక్కడ చాలామంది స్ట్రాంగ్ హిందూస్ ఉన్నారండి. పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళు, ట్రెడిషనల్ నామాలు, అదే విభూతి తిలకం పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు రోడ్డు మీద కనబడుతుంటే మీరు అందరూ ఎవరికో ఒకటి చూసట విభూతో బొట్టు ఏదో ఉంటుంది నామం. సో అలాంటిది అంత పయస్ ఏరియాని నేను సనాతన ధర్మం లేకుండా చేస్తానని ఎలా చెప్పాడో బాబు అమాయకుడు. వాడి ఉద్దేశం అంటే వాళ్ళు ముస్లింలు ప్లీజ్ చేస్తే సరిపోతుంది, క్రిస్టియన్స్ ప్లీజ్ చేస్తే సరిపోద్దు, హిందువుని ఎలాగైనా అంటే క్యాస్ట్ పరంగా పడగొట్టేయచ్చని వాళ్ళ కాన్ఫిడెన్స్, అంతకంటే ఏం లేదండి. ఇప్పుడు మన అన్నమలై ధైర్యంగా ముందు నిలబడేసరికి వెనకాల అందరూ కూడా ఫ్లాగ్స్ పట్టుకుని ధైర్యంగా తిరుగుతున్నారు. 20%. ఇప్పుడు ఓట్ షేర్ 20%, మరి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి 25% దాకా రావచ్చు అని అనుకుంటారు. తర్వాత ఇంకేం చేస్తారంటే బీజేపీ వాళ్ళు అక్కడ లోకల్ పార్టీస్ చించిన ఉంటాయండి, ఒక 50-60 పార్టీలు చించిన పార్టీలు ఉంటాయి. ఒక్కదానికి ఒక ఏరియాలో పట్టు ఉంటుంది. వాటన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళతో అండర్స్టాండింగ్ ఇట్టేసుకుని కలుపుకుంటూ వెళ్ళిపోతారు. మన తెలుగు నాయుడు పార్టీ ఒకటి ఉంది, విజయ్ కుమార్, ఆయన పార్టీ, అతను లేడు కానీ వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళతో పొత్తుకుడు కుదుర్చుకున్నారు. అలాగే చిన్న చిన్న పార్టీలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు కదా, మన కమల్ హాసన్కి ఒక పార్టీ ఉంది, ఈ ప్రకాష్ రాజ్ గడికి ఏదో పార్టీ ఉండొచ్చు. అలా ఎవడు పడితే వాడు ఓ పార్టీ పెట్టేసుకోవచ్చు. అలా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. కొన్నిట్లు అయితే లోకల్ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకి పట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ స్ట్రాటజిక్గా బీజేపీ కలుపుకుంటూ పోతుంది. దానివల్ల ఇప్పుడు తర్వాత డిఎంకే మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్స్ అదొకటి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకొని చూస్తే తమిళనాడులో ఊహించని విధంగా బీజేపీకి గెలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపొద్దున్న ఎంపీ ఎలక్షన్స్లో ముందు కనబడబోద్ది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా మన నెక్స్ట్ సీఎం అన్నమలై అతను ఇంకోటండి, మోదీ గారు కూడా ఒక మాట అన్నారు ఇప్పుడు, ఫ్యూచర్ పిఎం విల్ బి ఫ్రమ్ తమిళనాడు అంటే ఆయన ఉద్దేశం మన అన్నమలై గురించి అని అనుకుంటున్నాను. సో ఆ విధంగా చూసినా అతను అక్కడ లోకల్గా కూడా అందరూ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఆయన తక్కువ కదండి, ఆయన ఈజ్ ఫిట్ టు బి ఎ ప్రైమ్ మినిస్టర్ నా ఉద్దేశంలో కూడా. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లీడర్, మంచి అందరినీ కలుపుకుని వెళ్ళే మనిషి. తర్వాత అడ్మినిస్ట్రేషన్లో యాక్చువల్గా పోలీస్ ఐపీఎస్ క్యాడర్ అతని మనిషి, అంటే అడ్మినిస్ట్రేషన్ బాగా పట్టుంది ఆయనకి. దాంతో
ఇఫ్ హీ బికమ్స్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, హీ విల్ డూ గ్రేట్ జస్టిస్. తను న్యాయం అందరికీ చేస్తాడని నా ఉద్దేశం. మీరు అతను కానీ ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా అతని పదవికి మన ప్రజలకి మంచిది అని నేను అనుకుంటాను. జై శ్రీరామ్.